హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పచ్చి బఠానీ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చి బఠానీ టమాటాకి మెయిన్గా కావాల్సినవి అరకప్పు పచ్చి బఠానీలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను మంచిగా వేగనివ్వాలి. అదేవిధంగా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం ముందుగా వలిచి పెట్టుకున్న పచ్చి బఠానీలను కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చి బఠానీలు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ రెండింటిని మంచిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కావాల్సినంత కారంని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. పచ్చి బఠానీ కూరలో ఏంటిదంటే వాటర్ యాడ్ చేస్తేనే బఠానీ అనేది మంచిగా ఉడుకుతుంది. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, పచ్చి బఠానీ టమాటా కర్రీ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అదేవిధంగా కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బఠానీ ఉడికిందా లేదా అన్నది కూడా చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పచ్చి బఠానీ టమాటా కర్రీ అనేది అన్నంలో కంటే చపాతీలోకి, రోటీలోకి అదిరిపోతుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.